జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వర్సెస్ చంద్రబాబు నాయుడు గారి గత ప్రభుత్వం రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు ప్రభుత్వాలు చూసాం. మీకు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో అగ్రికల్చర్ సంపద ఎంత తెలుసా? 50,885 కోట్లు. జగన్మోహన్ రెడ్డి గారి వ్యవసాయోత్పత్తుల సంపద ఎంత తెలుసా? 85,996 కోట్లు. జగన్మోహన్ రెడ్డి గారు వ్యవసాయాన్ని పండించడానికి ఏ కాళేశ్వరం ప్రాజెక్ట్ లాంటి మ్యాజిక్లు ఏం చేయలేదు, కొత్తగా ఏ ప్రాజెక్టులు సృష్టించలేదు. ఉన్న రైతుల అకౌంట్లు ఎందుకు వేస్తారు? అదేంటి సార్, ఉన్న ప్రాజెక్ట్ ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్ కడితేనే వస్తుంది అనుకుంటున్నారా? ఉన్న ప్రాజెక్ట్ కృష్ణా గోదావరి జిల్లాని సక్రమంగా యూటిలైజేషన్ గురించి చెప్తున్నా. మీరు రాయలసీమ నాటి దగ్గర కూడా 3 పంటలు తీసుకున్నారు కూడా ప్రాపర్ గా చేసుకోగలరు కదండి. ఒక ఇరిగేషన్ మినిస్ట్రీ ప్రాపర్ గా ఉంటే అది ఎలాగైనా యూటిలైజేషన్ చేసుకుంటారు. కొత్త ఇన్నోవేషన్స్ జగన్మోహన్ రెడ్డి ఏం సృష్టించగలిగాడు? నేను చెప్తుంది అదే కదా సార్. 85,885 కోట్లు వ్యవసాయ ఉత్పత్తుల త్వరగా సంపాదించగలిగాడంటే అది సక్సెస్ నేరేషన్ కాకుండా ఇంకేమవుతుందండి? సంవత్సరం బడ్జెట్ సంక్షేమ పథకాల రూపంలో ప్రజలు ఇచ్చి మార్కెట్లో రొటేషన్ పెరగడం వల్లే కదా మీరు చెప్తున్న జిఎస్టీ ట్యాక్స్లు అన్ని పెరిగాయని చెప్తున్నారు. ఈ సంపద సృష్టించే కార్యక్రమంలో సంపద ప్రజలకు పంచడం అన్న కాన్సెప్ట్తో కూడా రొటేషన్ అనేది చేయగలిగాడు కదా. రెండోది మీరు అంటున్నట్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఫోకస్ చేయబట్టే నాడు నేడు స్కూల్లో పిల్లల ఓటు బ్యాంక్ కాని దాంతో రాజకీయం చేశారు సార్. అంచేత మీరు ఆయన క్యాలిక్యులేట్ చేయలేరు. ఓటు బ్యాంకుతో సంబంధించిన కార్యక్రమాలు చేస్తే మీరు అన్నవి ప్రతిదీ మెటిక్యులస్ వాల్యూస్తో కనబడతాయి. ఇప్పుడు మీరు ఉదాహరణకి ఏ పని అయితే చేయాలో ఆ పని మీదే ఎక్కువ ఫోకస్ చేసుకుంటారు. నేను ఓపెన్గా మాట్లాడాలంటే ప్రసాద్ గారు, కాసేపు తెలంగాణ నేను ఎప్పుడు కంపేర్ చేయాలి అని అనుకోలేదు, కానీ ఐటీ శాఖను చూసినట్లయితే కేటీఆర్ గారు టీ హబ్ నుంచి పడితే ఐకే నుంచి పడితే చెప్పుకుంటూ పోతే కొన్ని ప్రధానంగా ఐటీని డెవలప్ చేశాడు, పరుగులు తీశాడు అని ఒక మంచి పేరు తెచ్చుకున్నాడు. హోంశాఖ అనేది లా అండ్ ఆర్డర్ని చూసుకున్నట్లయితే కమాండ్ కంట్రోల్ని కట్టేసి కొన్ని కెమెరాల ఉత్పత్తులు అయితే చాలా హై లెవెల్లోనే పెంచినట్టు కనిపించింది. కాళేశ్వరాన్ని చూసినట్లయితే ఇరిగేషన్ పెరిగింది. అది కాకుండా మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, ఇంటింటికి నీళ్ళు ఇవ్వటం, ఇలాంటివన్నీ ప్రధానంగా కనిపించినాయి. అట్లా చెప్పుకోదగ్గటువంటి పథకాలు నిజంగానే కనిపించినట్టుగా ఏమన్నా అనిపించింది? ఇంకా దీనికి తోడు లా అండ్ ఆర్డరు అదుపు తప్పిందని, గొడవలు ఎక్కువైనాయి అని చెప్పేసి ప్రధానంగా ఆయన నిందించారు. ఇంకా పోతే దిశ లాంటి చట్టాలు తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టి దాన్ని నిజంగానే చట్టం చేసి ఏవో చేశారు అని అంటే ఒక 7 బాధితులు ఒక మహిళని రేప్ చేసి దిశ పోలీస్ స్టేషన్ ముందు పడేసిపోయారంట. సో ఇంకా దిశ ఇప్పుడు మీరు ఇక్కడ గుర్తుంచుకోండి, నిన్న హైడ్రా ఇంకా ఇప్పుడు చట్టపడట్లేదు, దాని పదే చేసుకుపోతుంది ఇష్టం వచ్చినట్టు ఎరగొట్టేస్తారు. అలాగే దిశ చట్టానికి కూడా చట్ట రూపకల్పన జరగక మునుపు కూడా దాని పరంగా రక్షణ ఎంతమందికి వచ్చిందో చూసుకోమనండి ఒకసారి. అడపాదడప ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా ఏ రాష్ట్రం లేదు. ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ గారు డబుల్ ఇంజిన్ సర్కారు ఏమి జరగకుండా జరుగుతున్నాయి, అక్కడ ఎలాంటివి జరుగుతున్నాయి మనందరికీ తెలిసిన విషయాలు. కానీ కంపారిటివ్గా గత ప్రభుత్వాలతో కంపేర్ చేసుకుంటే డౌన్ సైజ్ అయినట్టు కాదన్నది కంపారిజన్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు పవన్ కళ్యాణ్ గారు 31,000 మంది ఆడపిల్లలు మాయమైపోయారు, క్రైమ్ రేషియోలో దీన్ని మించింది లేదు అన్న దగ్గర జాతీయ క్రైమ్ రిపోర్ట్లు ఏవి ఇచ్చాయో ఆయన చెప్పిన మాటలైతే నిజంగా అంతు చిక్కనివే. 31,000 మంది ఆడ మహిళలను 10,000 మందిని నేను తీసుకొచ్చానని చెప్పినటువంటి దాఖలాలు కూడా ఏం లేవు, ఒక్కళ్ళు కూడా తేలేదు. అది కూడా అమ్మాయి వాళ్ళ చెల్లెలకి ఫోన్ చేస్తే కాశ్మీర్ లేదును దాన్ని ట్రాక్ చేసి తీసుకొస్తే ఆ అమ్మాయి మేము ఇష్టపూర్వకంగా లేదని చెప్పింది కూడా వాళ్ళు క్రియేట్ చేసుకుంటున్నారు. మీకు నేను అంటుంది ఏంటంటే సార్, ఒక ప్రభుత్వం మీద కొన్ని మీడియా ఛానల్ త్రూగా కంటిన్యూస్గా నెగిటివ్ బొంబార్డింగ్ జరుగుతుందారా, మంచి అన్నది ఎప్పటికీ కనపట్లేదు. మీకు నేను అంటుంది సంపద సృష్టించడానికి ఇవాళ ఆర్బీకే సెంట్రల్ త్రూగా అక్కడ రైతు పరిరక్షణ ఎలా జరిగింది, అందువల్ల ఉత్పాదకత ఎలా పెరిగిందో చూసుకోమనండి. తర్వాత ఏ రోజు వాళ్ళ రైతులకు వాళ్ళకి కావాల్సిన సీడ్స్ కానీ లేకపోతే అగ్రికల్చర్ క్రాప్ ఇన్సూరెన్స్లు కానీ ఇలాంటి వాటిలో ఏ రోజైనా సతమతమైన ఉదంతాలు చెప్పమనండి. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న దాంతో రాష్ట్ర ప్రభుత్వం అనుసంధానించుకుని రైతుకి మినిమం ఖరీఫ్ రబీ సీజన్లకి ముందు ఇచ్చిన రైతు భరోసాలు చూసుకోమనండి. వీటిలన్నిటితోనూ ఆ విధంగా పరిరక్షించబడిన గత ప్రభుత్వాన్ని ఎవడు మాట్లాడకుండా ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉంది. ఆయన నిజంగా 13,000 పైచీల గ్రామాల్లో సక్సెస్ రేషియో చేసిన తప్పేటంటే పుస్తకం మీద ఆయన బొమ్మ వేసుకోవడం, ఆ రాళ్ళకి రంగేసాడని. ఇది ఏమైనా దాంట్లో ఉందా? ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా అదే పని దానికి పేరు మార్చి, ఎందుకంటే ఇంట్రెస్ట్ ఎఫ్ఆర్బిఎం 50 సంవత్సరాలకి ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్లు వస్తాయి, అదే పని చేస్తున్నారు. సో ఇప్పుడు ఏ పనైనా సరే వీళ్ళు చేస్తే మంచి, వాళ్ళు చేస్తే సెడ్ అన్న కాన్సెప్ట్ ట్రై చేస్తే ఉదాహరణకు రాజశేఖర రెడ్డి గారి బొమ్మ ఉంటుంది అంతే. మరి ఏం చేయాలి? ఆరోగ్యశ్రీలో ఆయన ఆన్బోర్డ్ అది మానసపుత్రిక ఆయనకి. సో ఇలాంటి వాటి నుంచి మనం ఏం చేస్తున్నాం అంటే మన అంతటి మన విజ్ఞత మనం పరీక్షించుకోవాలి. పెద్దానికి జగన్మోహన్ రెడ్డిని తిట్టేస్తే మనకి పని అయిపోతుందని కాలక్షేపంలో మనం అంటే మనం ఏం చేయలేం. ఇప్పుడు ఒక రాష్ట్ర ప్రైడ్ అండి, అది 5 సంవత్సరాలు ఏ విధంగా అభివృద్ధి సంతరించుకుంటుంది అన్నది కంటిన్యూటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇందాక చెప్పింది కూడా అదే. ఇదే చంద్రబాబు గారు మానసపుత్రిక ఐటీ అని నాకు సంబంధం లేదు, నేను వ్యవసాయదారుని డాక్టర్ని అనుకుని 2 హాస్పిటల్ కడతానని రాజశేఖర రెడ్డి గారు అనుకున్నారు అనుకోండి. ఇంత గ్రేటర్ హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్లు ఇంత అభివృద్ధి ఉండకపోయిందో, తర్వాత రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు మిత్రులు కాబట్టి ఇద్దరు చేసుకున్నా నాకు సంబంధం లేదని నేను నరసరావుపేట నేను గుంటూరుని అభివృద్ధి చేసుకుంటాను కూర్చుంటే ఇది ఉండకపోయింది. కిరణ్ కుమార్ రెడ్డి కూడా నా రాజంపేట అనుకుని అలా లేరు కదా. కేసీఆర్ రాష్ట్రం సాధించాం, చంద్రబాబు నాయుడు మార్క్ లేకుండా చేస్తాను, తెలుగుదేశాన్ని పంపించేస్తాను అని చెప్పినైనా తెలుగుదేశం స్థాయిలో వచ్చిన ప్రభుత్వం కంటిన్యూషన్స్ కదా అని ఆయన చేసుకుంటే లేడు. అంటే విజన్ ఆఫ్ ఏ గవర్నమెంట్ ఇది. ఒకసారి ఇది నిజమైన స్థిర దృక్పథం ఉన్నప్పుడు
హైటెక్ సిటీ సక్సెస్ సాధించినప్పుడు అమరావతి ఎందుకు సక్సెస్ సాధించలేకపోతుంది చంద్రబాబు నాయుడు గారికి? ఇది ఆయన కంపారిజన్ చేసుకోవాలి. ఎందుకంటే ఆర్టిఫిషియల్గా కొన్ని ఆలోచనలు వచ్చిన వాటిని నా మస్తిష్కంలో వచ్చింది కాకుండా ప్రజలతో కనెక్టింగ్ ఎప్పుడైతే ఉండదో దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అట్లాగే ఉంటాయి. ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారికి ప్రధాన తలమానికంగా ఉండాల్సిన కుటుంబమే అబాస్ పాలు చేసింది నిజంగా చెప్పాలంటే. తల్లి ఏమో హంతకులకు ఓటేస్తారా అని చెప్పటం, చెల్లి ఏమో హంతకుడు మా అన్న అని డైరెక్ట్గానే చెప్పటం, వాళ్ళకి శిక్షలు పడకపోవటం, సపోర్ట్ చేయకపోవటం అని చెప్పి అనడం. అంటే సొంత కుటుంబాన్ని కూడా సరిగ్గా కట్టుకోలేని జగన్మోహన్ రెడ్డి పరిస్థితిని ఏ రకంగా అనాలిసిస్ చేయొచ్చు? మీరు అన్నట్టు ఇప్పుడు రామారావు గారికి చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు పొడిచారన్న మార్కెట్లో ఎలా ఉందో జగన్మోహన్ రెడ్డి గారికి కూడా కుటుంబం అంతా వెన్నుపోటు పొడిచింది. ఇప్పుడు ఇంత మాటలు చెప్తుంది షర్మిలమ్మ, 80 కోట్లు మా అన్న అప్పిచ్చాడని చెప్పి అఫిడవిట్లో రాసుకుంది. చూసారు లేదు? ఏవి జరగకుండా ఏమి ఇవ్వకుండా ఏమవుతాయి సార్? ఆవిడే చెప్తుంది మళ్ళీ ఆడపిల్ల అంటే ఏంటంటే ఆడ నుంచి వచ్చిన పిల్ల అని. రాయలసీమలో ఆడపిల్లకి ఒకసారి ఇంట్లో ఎత్తి పంపించిన తర్వాత ఏమైనా కట్నం కానుకలు నాన్న ఆస్తుల్లో వాటలు ఇస్తారా? ఏమైనా లేకపోతే వీడు వీరనారిలాగా జగన్మోహన్ రెడ్డితో పాటు 16 నెలలు జైల్లో ఉండి వచ్చిందే ఈవిడ కానీ బ్రదర్ అనిల్ కానీ. ఆయన అంతా ఆయన కష్టార్జితమే కదా సార్. ఆయన తిప్పలు పడ్డాడు, ఆ అపవాదులన్నీ ఆయన మోసుకుని ఆయన కింద మీద పడింది. దాంట్లో ఏ ఆస్తులు ఇచ్చేయాలి సార్? ఇదే రాజశేఖర రెడ్డి గారు ఎంత సంపాదించారో ఆయనకి సగం సగం ఇవ్వకుండానే ఆయన ఏమి చేయకుండానే ఇన్నాళ్ళు ఉండదు అమ్మాయి. ఇక్కడ ఏమవుతుందంటే విజయమ్మకి 2 పక్కల తల్లి పిల్లల సినిమా అయిపోయింది. ఈవిడికి పొలిటికల్ ఆస్పిరేషన్స్ ఇవన్నీ ఉన్నాయన్న విషయం రాజశేఖర రెడ్డి గారి విషయంలో ఏమైందో తదనంతరం వీళ్ళందరిది అంతర్గతంగా జరిగేవి ఎవడి వల్ల కాదు. ఇప్పుడు ఈవెన్ వివేకానంద రెడ్డి గారి మర్డర్ తర్వాత విషయం కూడా దాని మీద చాలాసార్లు విశ్లేషించుకుంటూ వచ్చాం. ఇప్పుడు ఎందుకు ఇంత గవర్నమెంట్ ఉంది, 100 రోజులు అయింది, అన్ని వ్యవస్థల్ని ఇలాగా టకటకటకలు ఆడించవచ్చు కదా, ఎందుకు చేయలేకపోతున్నారు? చెప్తున్నాను అంటే గాలిబాటం మాటలు మాట్లాడేసి ఏదో కుటుంబంలో అంతా ఒకటైపోతారు. జరిగినప్పుడు వాళ్ళ ప్రభుత్వమే, ఇప్పుడు ఉన్నది కూడా వాళ్ళ ప్రభుత్వం. 100 రోజులు అయింది ఇప్పటికి కూడా. రాజధాని అమరావతిని డిక్లేర్ చేయించుకోలేపారు కేంద్ర ప్రభుత్వంతో. దానికే తాత్సరం. ఇవన్నీ పక్కదేంటి సార్? అమరావతి రాజధాని గజెట్ ఇచ్చాం, అసెంబ్లీ తీర్మానం చేసి పంపించాం, దానికి గజెట్ ఇచ్చారు. అలా అప్పుడు ఏదో కాగితం లేదని కదా కథలు చెప్పుకుంటూ కాలక్షేపం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ అంతా. ఇప్పుడు ఈ టైం కూడా మళ్ళీ ఎందుకు కాలక్షేపం 100 రోజులకి? అంటే నీకు మతిష్కంలో ఏమనిపిస్తుందో అది తప్ప మిగిలినవన్నీ చేయడానికి. ఇక్కడ నేను చెప్తున్నాను, రామారావు గారికి చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు పొడిచారు లేదు దేవుడికి తెలుసు, కానీ ఆ రోజు కూడా పార్టీ పరిరక్షణ వీళ్ళ కుటుంబం ఇంక్లూడింగ్ రీసెంట్ పాస్ట్ బాలినేన్తో సైతం జగన్మోహన్ రెడ్డికి వెన్నుపోటు పొడిచింది. అంటే ఇక్కడ షర్మిల గారికి హోమ్ మినిస్టర్ లాంటివో ఏదో మంత్రి పదవులు ఇచ్చి చెల్లిని దగ్గరనే అక్కున చేర్చుకొని ఉంటే తప్పేమయ్యేది? నెపోటిజం అవుతుంది అని ఒకే ఇదితో దూరం పెట్టినా అని చెప్పారు. కాదు సార్, మళ్ళీ అనమాట ఏమైనా తెలివితేట ఉంటే ఏదైనా చెప్పచ్చు. తెలివితేటలు లేకుండా కీచుకొంతు వేసుకుని ఏదో నాన్నగారిని ఇమిటేట్ చేసుకుంటాం, లేదా తానని ఇమిటేట్ చేసుకుంటాం, 4 ప్రజలకు 4 ప్రవచనాలు చెప్పుకొని నిన్న వస్తుంది ఏం చెప్పింది అక్కడ కృష్ణానదికి ఆడపిల్ల అంటే ఆడపిల్ల, వానాకాలం అంటే వానలు పడతాయి కాబట్టి వానాకాలం, ఇవన్నీ ఏ తెలివితేటలు ఉన్నాయి? ఏ ప్రాతిపదిక మీదకి ఇస్తారు సార్? ఒక్క రాజశేఖర రెడ్డి గారు అమ్మాయి అన్న ఒకే ఒక్క ఆప్షన్ తప్ప ఇంకేముంది అమ్మాయి దగ్గర ఆప్షన్ చెప్పండి? మరి అంత పెద్ద వైఎస్ఆర్టీపీ పార్టీ పెట్టింది, అది తీసింది, కాంగ్రెస్కి పిసిసి అధ్యక్షురాలు అయింది, అక్కడ చీఫ్ అయింది. అక్కడ గతిరేనమ్మకి మతిరేనమ్మ కూడా ఆ కాంగ్రెస్ పార్టీలో ఉన్నోళ్ళు ఎవరు? అక్కడ తులసిరెడ్డి గారు రెడ్డి గొప్ప వ్యక్తులు ఇద్దరు, రఘువీరెడ్డి గారు తప్ప ఇంకెవరైనా పనికొచ్చిన ఉన్నాడు. దేనికి ఏదో ఉనికి లేని పార్టీకి ఈసారి ప్రైమరీ మోటో ఏంటంటే సార్, కడప నియోజకవర్గం అంటే పార్లమెంట్ సెగ్మెంట్లో మొత్తం ఓటు బ్యాంక్ని డిస్టర్బ్ చేయడానికి మాత్రం బ్రహ్మాండంగా సక్సెస్ సాధించగలిగింది. చాలా చాలా డిస్టర్బ్ చేసింది అది మాత్రం, అంతకన్నా ఇంకేం లేదు దాంట్లో. సో దీంట్లో ఏంటంటే కుటుంబం అంటే విజయమ్మ ఆవిడ అవతల కూతురిని తేల్చుకోలేకపోయింది, కొడుకుని తేల్చుకోలేకపోయింది పరిస్థితి. ఇక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వంశం అంటే కేవలం జగన్మోహన్ రెడ్డినే చూడాలా, షర్మిలని కూడా కన్సిడర్ చేయవచ్చా? నేనైతే కన్సిడర్ చేయను. పెళ్ళి అయిపోయింది సార్ అమ్మాయి. రాజశేఖర రెడ్డి గారు అమ్మాయి అంతే, పెళ్ళి అయిపోయింది. అనిల్ శర్మ గారి దగ్గర భార్య, అనిల్ శర్మ గారు ఇప్పుడు క్రైస్తవ మతం తీసుకున్నారు, ఆయన ప్రవోకుడు, ఆయన భార్య, అంతే ఆవిడ ఎంటిటీ. ఇప్పుడు ఏఐసిసి అధ్యక్షురాలు ఆంధ్రప్రదేశ్కి, ధన్యవాదాలు అంతే. ఇప్పుడు ఇదే రాజశేఖర రెడ్డికి చెప్పాలంటే పేటెంట్ రైట్స్ ఉన్నాయి కాంగ్రెస్ పరంగా, పెట్టుకుని తిరగమని తెలుస్తుంది 5 ఏళ్ళ పాటు.